ఆ నియోజకవర్గం జూన్ 4వ తేదీ ఎప్పుడొస్తుందా, ఎప్పుడు ఫలితాలు వస్తాయా అంటూ ఎదురు చూస్తున్నారు. 4 దశాబ్దాల రాజకీయాల్లో 6 సార్లు గెలిచిన అభ్యర్థి ఒకవైపు, ఒక్కసారి గెలిచిన అభ్యర్థి మరోవైపు. నియోజకవర్గ ప్రజలు సీనియారిటీకి పట్టం కడతారా, లేదంటే ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో ఎదుగుతున్న నేతను ఆదరిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవైపు 6 సార్లు గెలిచిన ఉద్దండు, మరోవైపు ఒకసారి గెలిచిన జూనియర్. ఆత్మకూరులో ఆనం మళ్లీ గెలుస్తారా? విక్రమ్ రెడ్డి ఆధిపత్యం ప్రదర్శిస్తారా? నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారన్న దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ తరఫున మాజీ మంత్రి, సీనియర్ నేత ఆనం రామనారాయణ రెడ్డి పోటీ చేస్తున్నారు. వైసీపీ తరఫున మేకపాటి విక్రమ్ రెడ్డి బరిలోకి దిగారు. ఉప ఎన్నికల్లో గెలిచిన విక్రమ్ రెడ్డి ఈసారి కూడా వైసీపీ జెండా ఎగరవేస్తామనే ధీమాలో ఉన్నారు. మరోసారి ఆత్మకూరులో గెలిచి మంత్రి పదవి చేపట్టాలన్న లక్ష్యంతో ఆనం రామనారాయణ రెడ్డి పనిచేశారు. ఇద్దరు నేతలు ఎత్తుకు పై ఎత్తులు వేసుకున్నారు. నెల్లూరు రాజకీయాల్లో ఆనం కుటుంబానికి ప్రత్యేకత ఉంది. దాదాపు 7 దశాబ్దాల నుంచి ఆనం కుటుంబం రాజకీయాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ఆనం రామనారాయణ రెడ్డి ఆత్మకూరు నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేస్తున్నారు. 1983లో నెల్లూరు నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున గెలిచారు. 1985 ఎన్నికల్లో రాపూర్ నియోజకవర్గం నుంచి రెండోసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. మారిన రాజకీయ పరిణామాలతో కాంగ్రెస్లో చేరిపోయారు. 1999, 2004 ఎన్నికల్లో ఆ నియోజకవర్గం నుంచే పోటీ చేసి వరుసగా గెలిచారు. 2009 నియోజకవర్గాల పునర్విభజనతో ఆత్మకూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. 2014లో ఇక్కడ నుంచే కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి వెంకటగిరి నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఈసారి వైసీపీని వీడి టీడీపీలో చేరారు. మరోసారి ఆత్మకూరు అసెంబ్లీ నుంచి బరిలోకి దిగారు. 2014, 2019 ఎన్నికల్లో మేకపాటి గౌతమ్ రెడ్డి వైసీపీ తరఫున విజయం సాధించారు. మేకపాటి గౌతమ్ రెడ్డికి 92,758 ఓట్లు వస్తే టీడీపీ అభ్యర్థికి 70,482 ఓట్లు వచ్చాయి. 22,000 తేడాతో గౌతమ్ రెడ్డి గెలిచారు. మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్ మరణంతో 2022లో ఉప ఎన్నిక జరిగింది. గౌతమ్ రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డి విక్టరీ కొట్టారు. ప్రస్తుతం ఆత్మకూరు నియోజకవర్గంలో 2,15,401 మంది ఓటర్లున్నారు. వీరిలో 1,05,815 మంది పురుష ఓటర్లు, 1,09,578 మంది మహిళా ఓటర్లు, 8 మంది ఇతరులు ఉన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో 83.49% పోలింగ్ నమోదైంది. 88,854 మంది పురుషులు, 90,974 మంది మహిళలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 1,79,829 మంది ఓటు వేశారు. 2019 ఎన్నికల్లో 83.48% పోలింగ్ నమోదైంది. ఈసారి కూడా అంతే పోలింగ్ శాతం నమోదైంది. 2022 ఉప ఎన్నికల్లో గెలిచిన మేకపాటి విక్రమ్ రెడ్డి తనదైన శైలిలో రాజకీయాలను చేస్తున్నారు. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. గ్రామస్థాయి నాయకులతో సత్సంబంధాలు ఏర్పరచుకుని అన్ని వర్గాలకు చేరువయ్యారు. పార్టీలో నేతల మధ్య విభేదాలు లేకుండా చూసుకున్నారు. తరచూ మండల స్థాయిలో వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ ఇబ్బందులు లేకుండా చూసుకున్నారు. వివాదాలు, అవినీతి ఆరోపణలకు దూరంగా ఉండడంతో ప్రజల్లో మరింత ఆదరణ పొందారు. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలే తమను గెలిపిస్తాయని వైసీపీ నేతలు ధీమాగా ఉన్నారు. మరోవైపు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆనం రామనారాయణ రెడ్డి నియోజకవర్గంలో నేతలతో మొదట్లో ఇబ్బందులు పడ్డారు. తరచూ పార్టీలు మారుతూ ఉండడంతో ఆత్మకూరులోని పలువురు టీడీపీ నేతలు వైసీపీలో చేరారు. వారిని మళ్లీ టీడీపీలోకి తీసుకొచ్చేందుకు ఆనం ప్రయత్నం చేశారు. అయితే కొందరు నాయకులు మాత్రమే వచ్చారు. పార్టీ క్యాడర్లో ఉత్సాహాన్ని నింపేందుకు కౌన్సిలర్లతో పాటు కొందరు మండల స్థాయి నాయకుల్ని తన వైపునకు తిప్పుకున్నారు. పలువురు టీడీపీ నేతలు ఆనంకు దూరంగా ఉండడం మైనస్గా మారింది. ఆత్మకూరు టీడీపీ మాజీ ఇన్ఛార్జ్ కన్నబాబు, మాజీ ఎమ్మెల్యే బొల్లినేని కృష్ణయ్య వంటి నేతలు టచ్ మీ నాట్ అన్నట్లు వ్యవహరించారు. ఆనంకు నేతల నుంచి పూర్తి స్థాయిలో సహకారం అందలేదు. ప్రభుత్వంపై వ్యతిరేకతతో పాటు చంద్రబాబు ప్రకటించిన సూపర్ 6 పథకాలు ప్రజల్లోకి వెళ్లాయని, అవే గెలిపిస్తాయని ఆనం వర్గం భావిస్తోంది. ఇద్దరు నేతలు విజయంపై ధీమాగా ఉన్నప్పటికీ ఆత్మకూరు ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపారన్నది తెలియాలంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే.